నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, చాలా గొప్ప వ్యక్తి సిద్ధరామయ్య గారు. అలాగే హోమ్ మినిస్టర్ ప్రియాంక మల్లికార్జున్ ఖార్గే వారు కూడా ఎంతో ఉదాత్తమైన నిర్ణయాలు తీసుకున్నారు. వీరు మనువాద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులు, గొప్ప సమాజానికి ఒక మోడల్గా ఉన్న రాజకీయ నాయకులు. వీరిని ఆదర్శంగా తీసుకోకపోవటం వల్లనే చాలా అంశాలలో మనం ఆంధ్రప్రదేశ్లో, అన్ని రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అవ్వలేకపోతున్నారంటే, ఇక్కడ మత మౌఢ్యం కలిగి ఉన్నారు. మతాన్ని విసర్జించినంత కాలం మనం పాలకులుగా ఉన్నామన్న విషయాన్ని గమనించండి. సామ్రాట్ అశోక్ టైంలో మనం మత విశ్వాసులుగా లేము, సామంతరాజులుగా ఉన్నాం. ఇప్పుడు పాలితులుగా ఉన్నామంటే మత విశ్వాసాలని మీద ఆధిపత్యం ఎవడికుంటుందో వాడే పాలకుడుగా ఉంటాడు. కనుక ఈ విషయాలన్నిటిని కూడా మనం గమనించాలి. ఈరోజు నేను ఒక గంభీరమైన విషయాన్ని, ఒక వ్యక్తుల యొక్క సముచిత గౌరవాన్ని నిలబెట్టడానికి, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను హర్షిస్తూ, కర్ణాటకలో కార్మికుడికి గౌరవప్రదమైన జీతం, ఆంధ్రప్రదేశ్లో మాత్రం తక్కువ జీతం ఎందుకు, తక్కువ గౌరవం ఎందుకు? పని గంటలు పెరుగుతున్నాయి, కానీ కార్మికులకు తక్కువ భత్యాలు. సరైన పనికి సరైన జీతం రావాలి. అది జీవనపు హక్కు, ఫండమెంటల్ రైట్స్. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వెనుకబాటుతనం కలిగి ఉన్నాయి. నిరుపేదలకు, శ్రమజీవులకు, పీడిత కులాలకు అభివృద్ధి చేయటానికి ఈ ప్రభుత్వాలకు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కొద్దిగా కూడా చిత్తశుద్ధి ఉండదు. కేవలం మైనార్టీల ప్రయోజనాలు, ఆ పాలక కులాలు ఉన్నారు కదా, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటమే ఈ ప్రభుత్వాల లక్ష్యం. నిరంతరం వేదనతో దుఃఖభరితంగా జీవించటం ఈ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. దీన్ని అధిగమించడానికి అందరూ ప్రయత్నం చేయాలి. కర్ణాటకలో కార్మికుడికి గౌరవప్రదమైన జీతం, ఆంధ్రప్రదేశ్లో మాత్రం శ్రమ దోపిడీ, తక్కువ జీతం ఎందుకు? భారతదేశంలో అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు మనం సాధారణంగా భారీ భవనాలు, ఎక్స్ప్రెస్ హైవేలు, ఫ్లైఓవర్లు, పారిశ్రామిక పెట్టుబడులు, ఐటీ పార్కులు, అంతర్జాతీయ విమానాశ్రయాల వంటి అంశాలు మాత్రమే గుర్తుకు తెచ్చుకుంటాం. బీభత్సంగా ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రభుత్వాలు కూడా తమ విజయాలుగా వాటిని చాటుకోవడానినే వీటికి ప్రాధాన్యత ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఒక రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందిందా లేదా అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన పరిస్థితి వస్తే, ఆ రాష్ట్రంలో పనిచేసే సాధారణ కార్మికుడి యొక్క జీవన ప్రమాణాన్ని ఏ విధంగా పెంచారు, మెరుగైన కొలమానం మరొకటి ఉండదు. ఒక అంగన్వాడీ కార్యకర్త తన కుటుంబాన్ని గౌరవంగా పోషించగలుగుతుందా? ఒక ఆశా వర్కర్ తన పిల్లల చదువు ఖర్చులు భరించగలుగుతుందా? ఒక ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుని అప్పు భయం లేకుండా జీవించగలుగుతున్నాడా? ఒక వ్యక్తి తన శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతుందా? ఒక షాపింగ్ మాల్లో పనిచేసే యువతి తన జీవితం గురించి కనీస భద్రతతో ఆలోచించగలుగుతుందా అనే ప్రశ్నలే అసలు అభివృద్ధి సూచికలు. వీటిల్లో ఏ రాష్ట్రం అన్నా పెరిగితే అది గొప్ప రాష్ట్రం కింద చెప్పాలి.
ఈ నేపథ్యంలో 2026 మే 22న కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల్లో చర్చల్లో ఒక కీలక మలుపుగా నిలిచింది. నోటిఫికేషన్ నెంబర్ KA411L WB 2023 ద్వారా రాష్ట్రంలోని 81 షెడ్యూల్ ఉపాధి రంగాలకు కనీస వేతనాలను పునర్నిర్ణయిస్తూ సగటున 60% పెంపును ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక కేవలం ఆర్థిక లెక్కలు మాత్రమే లేవు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయం, కుటుంబ అవసరాలు, విద్య, ఆరోగ్యం, గృహవసతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కార్మికుడి జీవితం కేవలం మనుగడ స్థాయిలో కాకుండా గౌరవప్రదమైన స్థాయిలో ఉండాలనే భావన కర్ణాటక ప్రభుత్వంలో నెలకొల్లింది. బెంగళూరులో నైపుణ్యం లేని కార్మికుడికి నెలకు 23,376 కనీస వేతనం నిర్ణయించడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా 19,319 కంటే తక్కువ చెల్లించరాదని పేర్కొనడం నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు మరింత ఎక్కువ వేతనాలను నిర్దేశించడం ఈ దృక్పథానికి నిజమైన నిదర్శనం. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారత సుప్రీంకోర్టు గతంలో పలుమార్లు వ్యక్తం చేసిన ఆలోచనలకు దగ్గరగా ఉంది. ముఖ్యంగా 1992లో వచ్చిన రెప్టాకాస్ బ్రెట్ కో లిమిటెడ్ వర్సెస్ వర్క్మెన్ కేసులో సుప్రీంకోర్టు కనీస వేతనం అనేది కేవలం ఆకలి తీర్చడానికి సరిపడే మొత్తం కాదని స్పష్టం చేసింది. ఒక కార్మికుడు, అతని కుటుంబం విద్య, ఆరోగ్యం, సామాజిక జీవితం, సాంస్కృతిక అవసరాలతో కూడిన గౌరవప్రదమైన జీవితం గడపాలని కానీ కనీస వేతనం అనే భావనను ఆ స్థాయిలో అర్థం చేసుకోవాలని పేర్కొంది. దురదృష్టవశాత్తు ఆ తీర్పు వచ్చి 3 దశాబ్దాల తర్వాత కూడా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆచరణలో కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని పరిశీలిస్తే ఈ పెరుగుదల, ఈ వైరుధ్యం మరింత స్పష్టంగా తక్కువగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సహాయక సిబ్బంది, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులు వంటి లక్షలాది మంది ఉద్యోగుల జీవన వ్యయానికి సరిపోయని ఆదాయాలతో పనిచేస్తున్నారని విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. ఈ ప్రభుత్వానికి కళ్ళు, చెవులు, ముక్కు ఏమీ ఉండవు. ఒక కుటుంబం గౌరవప్రదంగా జీవించడానికి నేటి పరిస్థితుల్లో కనీసం 25 నుండి 30 వేల రూపాయల వరకు అవసరమవుతుండగా అనేక రంగాల్లో పనిచేసే ఉద్యోగుల ఆదాయం ఇంకా ఆ స్థాయికి, కనీస స్థాయికి చేరుకోలేదు. కర్ణాటకలో 2026 కనీస వేతన నైపుణ్యం కార్మికుడికి 19,319 నుండి 23,376 మధ్య నిర్ణయించబడింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలకు సుమారు 11,500, హెల్పర్లకు 6,500 నుండి 7,000 వరకు మాత్రమే గౌరవ వేతనం లభిస్తుంది. అనేక ప్రాంతాల్లో ఆశా వర్కర్లు ప్రోత్సాహాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువులు ధరలు, విద్యా వైద్యం మధ్యలు పెరుగుతుండగా మరొక వైపు లక్షలాది మంది మహిళా ఉద్యోగుల ఆదాయం మాత్రం కనీస జీవన అవసరాలకు కూడా సరిపోని పరిస్థితుల్లో ఉంది. ప్రత్యేకించి ప్రైవేటు విద్యారంగంలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. డిగ్రీలు, పీజీలు, బీఈడీలు పూర్తి చేసిన ఉపాధ్యాయులు అనేక ప్రాంతాల్లో నెలకు 10,000 నుండి కేవలం 15,000 మధ్య జీతాల్లో పనిచేస్తున్నారనే నగ్న సత్యాన్ని ప్రభుత్వాలు గ్రహించడం లేదు. ఏమైపోయారు ఈ డిఈఓలు, ఈ విద్యాశాఖ అధికారులు? కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొత్తం ఇంకా తక్కువగా ఉండటం వాస్తవం. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోధన, 12 గంటలు బోధన ఉంటుంది. పరీక్షల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, అడ్మిషన్ల బాధ్యత, పాఠశాల పరిపాలన వంటి అనేక పనులు నిర్వహిస్తున్నప్పటికీ ఈ ఉపాధ్యాయులకు వేతనాలు కనీస జీవన వ్యయానికి కూడా సరిపోవడం లేదు. కనీస వేతనాల చట్టం ఉన్నప్పటికీ ప్రైవేటు విద్యా సంస్థల్లో అది ఎందుకు అమలు కావడం లేదన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.
ఆరోగ్య రంగంలో పరిస్థితి మరింత విషాదకరంగా ఉంది. ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ వంటి అర్హతలు సాధించిన నర్సులు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో 6,000 నుండి 10,000 వరకు మాత్రమే జీతాలు పొందుతున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. రోగుల ప్రాణాలకు సంబంధించిన అత్యంత బాధ్యతాయుతమైన సేవ అందిస్తున్నప్పటికీ వారికి లభిస్తున్న పారితోషికం వారి అర్హతలకు, బాధ్యతలకు, పని గంటలకు ఏమాత్రం సరిపోవడం లేదు. కొన్ని చోట్ల 10 నుండి 12 గంటల వరకు డ్యూటీలు వేయించుకుంటున్నారని నర్సింగ్ సంఘాలు పేర్కొంటున్నాయి. అలాగే రిటైల్ రంగం, షాపింగ్ మాల్స్, టెక్స్టైల్ షోరూములు, సూపర్ మార్కెట్లు, పెద్ద వాణిజ్య సంస్థల్లో పనిచేసే యువకులు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఉదయం 9 గంటలకు విధులకు హాజరై రాత్రి 9 గంటల వరకు నిలబడి పని చేయాల్సిన పరిస్థితులు అనేక చోట్ల ఉన్నాయని కార్మిక హక్కులు కోసం పోరాడేవారు, కార్యకర్తలు చెబుతున్నారు. రోజంతా నిలబడడం, లక్ష్యాల ఒత్తిడి, తక్కువ వేతనం, వారాంతపు సెలవులు లేకపోవడం వంటి సమస్యలు వేలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. కొన్ని చోట్ల కూర్చునే కుర్చీలు లేకుండా గంటల తరబడి నిలబెట్టి పని చేయిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించాలి. కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో గతంలో ఉద్యోగులను రోజంతా నిలబెట్టి పని చేయించడం మహిళల ఆరోగ్యానికి హానికరమని, మానవ గౌరవానికి విరుద్ధమని గుర్తించి రైట్ టు సిట్, కూర్చునే హక్కు అనే భావన చట్టపరమైన ప్రాధాన్యం కల్పించారు. ఉద్యోగులు కూర్చునేందుకు కుర్చీలు, స్టూల్స్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మహిళా ఉద్యోగులను నిరంతరం నిలబెట్టే పరిస్థితులను నివారించాలని ఆ చర్యలు తీసుకున్నారు. వైద్య నిపుణుల ప్రకారం 10 లేదా 12 గంటల పాటు నిరంతరం నిలబడడం వల్ల కీళ్ళ నొప్పులు, వెరికోస్ వీన్స్, వెన్నునొప్పి, కాళ్ళవాపులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల కూర్చునే హక్కు కూడా ఒక మానవ హక్కు మరియు కార్మిక హక్కుగా పరిగణించబడాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ అంశంపై కార్మిక శాఖ ఎంత మేరకు స్పందిస్తుందనేది చూడండి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, టెక్స్టైల్స్, చైన్ రిటైల్ సంస్థల్లో సీసీ కెమెరాలు ఉండగా ఉద్యోగులు ఎన్ని గంటలు నిలబడుతున్నారు, వారికి విశ్రాంతి కల్పిస్తున్నారా, కూర్చునే సదుపాయాలు ఉన్నాయా లేదా అనే విషయాలను తనిఖీ చేయడం అంత కష్టమైన పని కాదు. అయినప్పటికీ కార్మిక శాఖ తనిఖీలు ఎందుకు చేయడం లేదు? లేబర్ ఇన్స్పెక్టర్లు ఎందుకు స్పందించడం లేదు? చట్టాలను ఉల్లంఘించే సంస్థలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. అదే సందర్భంలో కార్మిక శాఖ పాత్రపై కూడా చర్చ అవసరం. చట్టాలు ఉండటం ఒకటే సరిపోదు. వాటి అమలు, కనీసం సమర్థవంతమైన తనిఖీ వ్యవస్థ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, కఠిన చర్యలు అవసరం. ప్రైవేటు విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రిటైల్ సంస్థలు, కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ వ్యవస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితిపై క్రమం తప్పకుండా అధ్యయనాలు, తనిఖీలు నిరంతరం జరగాలి. చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకోవాలి, పెనాల్టీలు వేయాలి. లేని పక్షంలో కనీస వేతనాల చట్టం పుస్తకాలకే మాత్రమే సరిపోతుంది. అభివృద్ధి గురించి మనం నిజాయితీగా మాట్లాడాలంటే ఒక ప్రాథమిక సత్యాన్ని అంగీకరించాలి. దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేది కేవలం పెద్ద పెట్టుబడిదారులు కాదు. వారు ఎవరంటే అంగన్వాడీ కార్యకర్త,
ఆశా వర్కర్, నర్సు, ఉపాధ్యాయులు, షాపు ఉద్యోగి, పారిశుద్ధ్య కార్మికుడు, అవుట్సోర్సింగ్ చిన్న సిబ్బంది, సహాయకులు, చిన్న ఉద్యోగులు, వీరి శ్రమే సమాజాన్ని నడిపిస్తుంది. నిజంగా ఆ శ్రమకు తగిన గౌరవం, తగిన వేతనం, తగిన భద్రత, తగిన విశ్రాంతి కల్పించకుండా అభివృద్ధి గురించి చెప్పడం అసంపూర్ణమైన వాదనగానే మిగిలిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించాలి. కర్ణాటక ప్రభుత్వం కనీస వేతనాల విషయంలో ఒక విధానపరమైన దిశను చూపించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల ముందు ఉన్న అసలు సవాళ్ళు ఏమిటంటే కనీస వేతనాలను కేవలం చట్టపరమైన నిబంధన కాకుండా మానవ గౌరవానికి సంబంధించిన హక్కుగా గుర్తించి ఆచరణలోకి తీసుకురావడం. గౌరవప్రదమైన జీవితం, జీవన వ్యయానికి అనుగుణమైన వేతనం, మహిళలకు కూర్చునే హక్కు, పని గంటల నియంత్రణ, సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ ఇవన్నీ కార్మిక సంక్షేమ విధానంలో ఒక భాగంగా కావాలి. ఎందుకంటే ఒక సమాజం నాగరికతను కొలిచే అసలు ప్రమాణం అది తన అత్యంత బలహీన వర్గాలను ఎంత గౌరవంగా జీవిస్తుందనే విషయమే. ఆంధ్రప్రదేశ్లో కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, నర్సింగ్ సిబ్బంది, ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు, రిటైల్ మరియు ఇతర అసంఘటిత రంగాల ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు తక్కువ వేతనాలు, అధిక పని గంటలు, కార్మిక హక్కుల ఉల్లంఘనలు మరియు గౌరవప్రదమైన జీవనానికి సంబంధించిన సమస్యలపై సమగ్ర లివింగ్ వేజ్ పాలసీని అమలు చేయాలని కోరుతూ నిన్న ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కార్మిక శాఖ మంత్రి వర్యులకు, ప్రధాన కార్యదర్శి గారికి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి గారికి మరియు ఇతర సంబంధిత అధికారులకు, కేంద్ర కార్మిక శాఖ సెక్రటరీ గారికి సమర్పించడమైంది. ఈ మెమోరాండంలో కర్ణాటక ప్రభుత్వం అమలు చేసిన కనీస వేతనాల చట్టం విధానం, భారత సుప్రీంకోర్టు లివింగ్ వేజెస్కి సంబంధించిన మార్గదర్శకాలు, ఆంధ్రప్రదేశ్లోని వివిధ వర్గాల ఉద్యోగుల ప్రస్తుత వేతన పరిస్థితులు, ప్రైవేటు రంగంలో జరుగుతున్న కార్మిక దోపిడీ, మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, రైట్ టు సిట్ వంటి మానవ హక్కుల అంశాలు మరియు కార్మిక సంక్షేమానికి సంబంధించిన పలు విధానపరమైన సూచనలు పొందుపరచడమైనది. కార్మికుల గౌరవప్రదమైన జీవితం, సమాన వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. కనుక ఈ యొక్క సమస్యను మేము విజ్ఞప్తి వరకే కాదు, భవిష్యత్తులో హైకోర్టులో కూడా ఒక రిట్ పిటిషన్ వేసి వీరికి గౌరవమైన వేతనాన్ని కల్పించడానికి మేము పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని ఎక్కువ మందికి ప్రచారం చేయండి. మేమేం డబ్బులు ఇవ్వమనట్లేదు, సబ్స్క్రైబ్ అంటున్నాం. అంటే సబ్స్క్రైబ్ అంటే చాలామంది అంటున్నారు డబ్బులు ఇవ్వాలేమో అనుకుంటున్నారు. నాకు ఫోన్ చేస్తే డబ్బులు కాదండి, సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కితే సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఈ విషయాలు ఎవరికైతే అవసరమో ఆ యొక్క వాట్సాప్ గ్రూపుల్లోకి షేర్ చేయండి. అప్పుడు ఒక బలమైన ఉద్యమాన్ని మనం నిర్మించగలుగుతాము. ప్రజల మద్దతు లేకుండా ఏమీ సాధించలేము. ఈ విషయాలు గమనంలోకి ఉంచుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.